మిథున విషయంలో ఒక్కసారిగా దేవ తన మనసుని మార్చుకున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ మిథున గురించి మాట్లాడుకున్న తర్వాత. మిథున విషయంలో ఇంట్లో ఒక్కొక్కరు బాధపడుతూ ఉంటే, దేవాకి తనకు తెలియకుండానే ఒక సాఫ్ట్ కార్నర్ అయితే మిథున మీద ఏర్పడుతుందనమాట. నిజంగానే మిథున చాలా మంచి అమ్మాయి. కానీ నేను చేసిన ఒక్క తప్పు వల్లనే తన జీవితం నాశనం అయింది. ఈ మాట సత్యమూర్తి కూడా దేవాతో అంటాడు. నువ్వు కోపంలో, ఆవేశంలో చేసిన పనికి ఒక అమ్మాయి నిండు నూరేళ్ల జీవితం నాశనం అయ్యింది అంటూ. అయితే మిథున వాళ్ళ అమ్మా నాన్నలతో ఉంది అన్న సంతోషమే కానీ తన మనసంతా దేవా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దేవా కుటుంబం మీదే ఉంటుందన్నమాట. అయితే ఈ సూర్యకాంతం మిథున వెళ్ళిపోయినందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, మనం చాలా సంతోషంగా ఉండాలి, ఆవిడ ఏదో వెళ్ళిపోయిందని మీరంతా ఏంటి సంతాప సభలో చేస్తున్నారు, ఇదంతా కరెక్ట్ కాదు అంటే శారదమ్మకు తనకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది. నోరు మూసుకొని తిను అంటూ తిట్టేస్తుంది అనమాట. ఇదేంటి మా అమ్మ కూడా ఇంతలా రియాక్ట్ అవుతుంది. అప్పుడు సత్యమూర్తితో శారదమ్మ, ఏమోనండి, ఆ అమ్మాయి ఉన్నప్పుడు మన ఇల్లు కళ వేరేలా ఉండేది, అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత కళాహీనంగా అయిపోయింది, నాకేం మంచిగా అనిపించడం లేదు అని అయితే అంటూ ఉంటే, అమ్మ ఏంటమ్మా అలా మాట్లాడతావు, ఇప్పుడే నా తలను తగ్గింది, నా మెడలో ఉన్న గుదిబండ పోయింది అని నేను సంతోషంగా ఉంటే ఇలా మాట్లాడతావేంటమ్మా అని అంటే సూర్యకాంతం కూడా దేవాకి సపోర్టివ్గా మాట్లాడుతుంది. ఇక ప్రమోదిని కూడా అవునత్తయ్య గారు, మిథున ఉంటే ఎందుకో అదొక తెలియని కలగా అనిపించింది, ఇప్పుడు ఏదో కోల్పోయిన లోటు అనిపిస్తుంది అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇక మిథున విషయంలో వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటాడు. హరివర్ధన్ చాలా చాలా హ్యాపీగా ఉంటాడు. తన కూతురుతో కబుర్లు చెప్పుకుంటూ నీకు నేను నా చేతులతో తినిపిస్తానని తనకు భోజనం పెట్టడము, మిథున కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉండడము, అలా ఎంత హ్యాపీగా ఉన్నట్టు అక్కడ నటించినా కూడా తన మనసు మొత్తం దేవా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒక తాళికి ఎంత వాల్యూ ఇస్తుందో మిథున ఇక్కడే అర్థమవుతుంది. పైకి వాళ్ళందరితో సంతోషంగా హ్యాపీగా ఉన్నట్టు నటించినా లోపల దేవా విషయంలో చాలా బాధపడుతూ ఉంటుంది మిథున.